ఈ రాత్రి కలవేళలో ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో కూడికను మనం ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన వారు మోకరించినట్లయితే ప్రార్థన. ప్రేమానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది సంభూతుడు అయిన మా యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇదిగో ఈ వారం అంతా కూడా మమ్మలను మీ రెక్కల నీడలో మీరు దాచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన దినాలలో ప్రభా నాయన, మీ ముఖాంతరము ద్వారా కలిగే ఆదరణ, ఆనందము మేము అనుభవించడానికి మీరు చూపిన మీ దయకులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళలో ప్రభా ఇదిగో దాన్ని సమీపముగాను దూరముగాను ఉండి నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కుడికి ద్వారా మీ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, సమాధానమును మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. మీ ద్వారా కలిగే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డలు అనుభవించినట్లుగా మీరు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. ఒక చిన్న పాట పాడుకొని ప్రభుని మహింపరుచుకుందాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అనే పాట అందరం కలిసి పాడుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరే యెహోషువతో. నీ దినములన్నిట, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరే యెహోషువతో. వాగ్దానము చేసిన వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. వాగ్దానము చేసిన వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన ఇచ్చిన సింహాల నోళ్ళను మూసినావు, సింహాసన ఇచ్చిన సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఓ థ్యాంక్ యూ లార్డ్. దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచిన జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయ దుర్గము. దయచేసి ఆ స్థలాల్లో ఉన్నవారు మోకరించినట్లయితే ప్రార్థన చేస్తూ ప్రభుని కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. అందరూ మోకరించండి. మీ స్థలాల్లో ఉన్నవారు ఒకవేళ మోకరించగలిగితే మోకరించి, లేనట్లయితే నాతో ఏకీభవించి కన్ను మూస్తే ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు, అయ్యా నీవు తప్ప నాకు వేరే ఆదరణ లేదు నాయన, ఆశ్రయము లేదు, ఆదరణ లేదు నాయన. ఓ థాంక్యూ లార్డ్. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన ఇచ్చిన సింహాల నోలను మూసినావు, సింహాసన ఇచ్చినావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. అందరూ ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. థ్యాంక్ యూ మాస్టర్. నీవు నమ్మదగిన వాడువు నాయన, నీవు శక్తిమంతుడువు నాయన, నీవు విశ్వాసాన్ని కాపాడగలిగిన దేవుడువు నాయన. అందరూ నాతో ఏకీభవించి ఈ రాత్రి వేళలో ఉన్న పాడాలి. మీరు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో నాతో కలిసి ప్రభు సన్నిధిలో ఆయన కృపాసనం మీద తల వంచి నీ కార్యములు గంభీరములు నాయన, నీ ఆలోచన గొప్పది నాయన, నీ ఒక్కడివే శక్తివంతుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచిన జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు నాకు ఇలలో,
ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి ఆత్మవరే, తండ్రి కృతజ్ఞతలకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళలో ఎవరైతే ఆయన వీక్షిస్తున్నారో, మీ సన్నిధికి వచ్చారో, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించవలసిందిగా వేడుకుంటున్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఆత్మవరే నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం కృతజ్ఞతలే, స్తోత్రం అప్పా. అయ్యా నీవే తల్లి వలె తండ్రి వలె నిపుణులను ఆదరించండి నాయన. ఈ భయంకరమైన దినాలలో నీ ఒక్కడివే ఆదరించగలిగిన వాడు, నీ ఒక్కడివే ఆదరించగలిగిన శక్తివంతుడైన దేవుడు నాయన. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పండమ్మా, చెప్పండి నా ప్రియ సహోదరుడా, ఓ నా ప్రియ సహోదరి, నీవే స్థలములో నిలిచి ఉన్నా ఈ రాత్రి ఆయన పాదాల దగ్గర. ఓ హల్లెలూయా. ఎవడు విరిగి వెలిగి మనసు కలిగి తినిడై ఆయన మాట విని వణుకుచుండునో వారిని ఆయన దృష్టించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని దృష్టి వారి పైకి మరల్చబడిపోతున్నది. ఓ హల్లెలూయా. ఈ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేని యెహోషువతో, ఈ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. భయపడవద్దు, ఏ పరిస్థితిలో నిరాశపడవద్దు, అధైర్యపడవద్దు. సాతాను యొక్క తంత్రములు ఎరగని వారం కాదు. ఈరోజు సాతాను కలుగజేసిన ప్రతి విపత్తును, ప్రతి నిరాశలో నుంచి ఈ రాత్రి ప్రభు నీకు విడుదల గ్రహించబోతున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యపరచబడి సేవలో కుంగిపోవద్దు, కుటుంబ విషయంలో నిరాశపడవద్దు. ఏ పరిస్థితిలో నీవు ధైర్యపడవలసిన అవసరం లేదు. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, 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 నీవేగా. మీరే స్థలములో ఆకాశ వైపు రెండు చేతులెత్తి 1-2 నిమిషాలు స్తోత్రం చెప్తారా? సిగ్గుపడకుండా స్తోత్రం చెప్తూ ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ కర్తావే నీకు స్తోత్రం.
అవి ఆండవరే నీకు స్తోత్రమయ్యా. నమ్మదగిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన చేతి కార్యములు ఎవరికి అర్థము కావు. ఆయన హస్తకృత్యములు ఎవరికి అర్థము కాని కార్యములు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. చేతులకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పమ్మా, చెప్పు సహోదరుడా. ఎవరిని బిడ్డ స్తోత్రం చెప్పు. చిన్న బిడ్డలారా స్తోత్రం చెప్పండి. చిన్న బిడ్డలపై మరణము రాకుండా నిమిత్తమా మరణము కిటికీలెక్కుతూ ఉన్నది, మరణము కిటికీలెక్కుతున్నది. అలాంటి మరణము కిటికీలెక్కుకున్నదంటే ఈ రాత్రి రోజులు జయ స్త్రీలు, తెలివి కలిగిన స్త్రీలు, రోజుల జయ స్త్రీలు కనుగొనని లేఖనము రాయబడి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం నాతో కలిసి ఏకీభవించి స్తోత్రం చెప్తా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే నీకు స్తోత్రమప్ప. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నంది కర్తావే నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నివాసులు ఉన్న బిడ్డలకు ధైర్యం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆ ధైర్యంగా ఉన్న బిడ్డలను ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బిడ్డల చుట్టూ మీ కంచి వేస్తున్నందుకు స్తోత్రం, కుటుంబాల చుట్టూ కంచి వేస్తున్నందుకు స్తోత్రం, అగ్నిని ప్రాకారముగా విరుచుతున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి కుటుంబంలో నాయన మీ మహిమను నాయన మీ మహిమను ప్రజ్వలింపు చేయండి నాయన, మీ శక్తిని విడుదల చేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా వీక్షిస్తున్న ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకముగా మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి కన్నిటిని నాట్యముగా మార్చండి. ప్రతి దుఃఖం ఎగిరిపోవును గాక, ప్రతి నిరాశ లయపరచుకును గాక, ప్రతి పరిస్థితిని దేవునికరంగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము నాయన. యేసయ్యా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రం. ఈ రాత్రి వేళలో ఒక ప్రత్యేకమైన దీవెన ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి నాయన. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శరీరము దాల్చిన ప్రతి వానికి మీరు దేవుడు అయినందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరులకు నేను దేవుడినయ్యున్నానని సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాల వేళలో ప్రభా కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాతో ఇచ్చినందుకు స్తోత్రం. మరికొద్ది నిమిషాలు మీ సన్నిధి మాతో ఇచ్చి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మరి మరొకసారి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రాత్రి. ఇది ప్రభు సన్నిధిలో మరి అనేక స్థలాలలో ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. అనేక మంది పరిశుద్ధులు, వేల మంది పరిశుద్ధులు అనేక స్థలాల్లో కూడి ప్రభుని ఆరాధిస్తూ ఉపవసిస్తూ ప్రభు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగనే దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల వేళలో దేవుని యొక్క వాక్య భాగములో నుంచి ఒక చిన్న మాటని ఈ రాత్రి మీకు పరిచయం చేసి మరి తిరిగి ముగించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన శుభవార్త 8వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పుదాం. మత్తయి రాసిన శుభవార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుత దినాలలో మనకి కావలసిన మరి వర్తమానాన్ని ప్రభువాకు ఈ రాత్రి మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిను, అప్పుడు నా దాసుడు స్వస్థపరచుబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును,
ఒకని రమ్మంటే వచ్చును, నా దాసు నీ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాని చూసి, ఇజ్రాయేలీలో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన ఈ భాగం, ఈ రాత్రి ఇది చాలా ప్రాముఖ్యమైన భాగం. అనేక పర్యాయాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వెళుతూ ఉంటాం. చాలా సులభముగా ఇది నాకు తెలుసులే అనే ఉద్దేశములోనే అనేక మంది నిలిచి ఉంటారు. కానీ ఇక్కడ ఈ భాగములో ఈ చిన్న మాటని ఈ రాత్రి ప్రభు ఈ వాక్కు ద్వారా ఆయన నిన్ను ఆదరించడానికి, స్వస్థపరచడానికి, అదే సమయంలో నిన్ను ధైర్యపరచడానికి, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చెందించడానికి, నీ విశ్వాసాన్ని మరొకసారి కొలత వేసుకోవడానికి ప్రభు ఒక మంచి సమయాన్ని ఈ రాత్రి మనకి అనుగ్రహించాడు. చూడండి, ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సేవా దినాలలో, ఆయన ప్రారంభించిన సేవా దినాలలో ఇక్కడ అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం. 8వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెంబడించాను. అయితే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఇక్కడ ఆయన కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనములో ఆయన కొండ ఎక్కినట్లుగా మనం చూడగలం. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో బహుశా ధర్మశాస్త్రం అంతటిని గురించి అక్కడ ఆయన బోధించినట్లుగా, అనగా అనేక విషయాలు వారికి బోధించినట్లుగా మనం చూడగలం. ధర్మశాస్త్రము ఇంచుమించుగా 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం 3 అధ్యాయాలలో మిళితము చేసి భక్తుడైన మత్తయి యూదులకి రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి. అయితే ఈ భాగంలో మనం చూసినట్లయితే ఆయన కొండ దిగి ఆయన వస్తూ ఉన్నప్పుడు, అనగా వెలుపులే గనుక ఇక్కడ ఆ కొండకి సమీపములో అనేక మంది ఊరు వెలుపుట దినాలలో ఊరు వెలుపుటే కుష్ఠరోగులు నిలిచి ఉంటారు. ఎందుకంటే ఆ దినాల్లో కుష్ఠరోగులు ఊరు వెలుపుట ఉండాలి, పాలు వెలుపుటే ఉండాలి. ఎందుకంటే వారు నిషేధించబడిన వారుగా ఉంటారు. అలాంటి సమయంలో ఆయన కొండ దిగి ఆ వస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ఏమన్నాడు, అక్కడ ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. బైబిల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైనా నీకిష్టమైతే నన్ను బాగు చేయి, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకిష్టమైతే నాకు ఇదివు, నీకిష్టమైతే నాకు ఇది దయచేయి అని ఎప్పుడైనా ప్రభుని మనం అడిగామా? ఆలోచన చేయండి. చాలా పర్యాయాలు ప్రభువా నాకు ఇది ఇష్టము, నువ్వు నాకు దయచేయి అని అడుగుతూ ఉంటాం. మనకిష్టమైనవి అన్నీ కూడా మనం ప్రభు ఎదుట పెట్టి ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మనకిష్టమైనవి. కానీ ఎప్పుడైనా దేవానికి ఇష్టమైనది నాకివ్వు అని ఎప్పుడైనా మనం ప్రభువుని అడిగామా? ఆలోచన చేయి. ఈ రాత్రి వేళలో ఆధ్యాత్మిక జీవితంలో మరొకసారి, అనగా ఈ కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కి అంటున్న మాట ఏంటంటే, నీకిష్టమైతే ఆయన చేయి, నన్ను శుద్ధినిగా చేయగలవాలను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీ శుద్ధుడు కమ్మని చెప్పగా వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియులారా, దేవునికి ఇష్టమైనది అదే. నిన్ను బాగు చేయటం దేవునికి ఇష్టమైనది. ఈరోజు ఆయన చెయ్యి చాపి, వాక్యంలో మనం చూసినట్లయితే చెయ్యి చాపి వానిని ముట్టి, ఒక కుష్ఠరోగిని ఆయన మొదటిగా ఇక్కడ ముడుతూ ఉన్నట్లుగా మనం చూడగలం. కుష్ఠరోగిని ముట్టడం అంటే అది మామూలు విషయం కాదు. కుష్ఠరోగిని పాళములో ఉంచుకోవటమే ఎంతో భయంకర. ధర్మశాస్త్రం ప్రకారం పాళములో నుంచి వారిని వెలుపలికి అనగ నెట్టివేసేసారు. కానీ అలాంటి
పరిస్థితులలో యేసయ్య వాణ్ణి ఏమంటున్నాడు? కుష్ఠరోగి అనగా నీ కుష్ఠరోగుల నుంచి విడుదల పొందు అని చెప్పలేదు. వారిని ఏం చేశాడట? వారిని ముట్టి, వారిని ముట్టి ఇది నాకు ఇష్టమే. అది ఈ రాత్రి ప్రియులారా, ప్రభు యొక్క హస్తము నిన్ను ముట్టి తనకిష్టమైన కార్యము నీలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న శుభరాత్రి. వాక్యపు లోతులకు వస్తావా? దేవునికి ఇష్టానికి నీవు లోపడగలవా? దేవుని ఇష్టమేదో నీవు అడగలవా? దేవునికి ఇష్టమేదో నీవు అడిగి ప్రభుని ఆయన సన్నిధిలో ఆరాధించగలవా? ఆయనకు మ్రొక్కి స్తుతించగలవా? ఆయనకి ఇష్టమైనది ఏదో నీవు చేయగలవా? వాక్యం వింటున్నాను. మీరు ఈ రాత్రి ఆయనకి ఇష్టమైనది ఏదో నీవు చేయగలిగితే ఆయనకి మ్రొక్కుట ఆయనకి ఇష్టమైనది. ఈరోజు ఆయనని పిలుచుట, ఓ మై లార్డ్ అక్కడ అంటున్నాడు, ఓ ప్రభువా అనగా నీవు నా పరిపాలకుడివి అని సంబోధిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ భాగంలో ఆయన నాకు ఇష్టమే అని ఏం చేశాడట? వారిని ముట్టి, ఈ రాత్రి ప్రభు నిన్ను ముట్టి, ఆయన హస్తము చాపి నిన్ను ముట్టి నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న రాత్రి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేయడానికి, నీ కుష్టి రోగి, నీ కుష్ఠమును, నీ కుష్టి రోగమును ఆధ్యాత్మిక జీవితంలో నిలిచిన ప్రతి అనగా వ్యాధిని లయపరచడానికి ఈ రాత్రి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే వెంటనే వాని ముట్టినప్పుడు తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. వాక్యం వింటున్నారా? ఈ రాత్రి వేళలో తక్షణమే, ఈ రాత్రే ప్రభు నిన్ను ముట్టగలిగితే, ప్రభు అనగా ముట్టగలిగిన అనుభవంలోనికి నీవు రాగలిగితే తక్షణమే ఇప్పుడే ఆయనను బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. చూసారా? ఆ మీదట అప్పుడు యేసు ఎవరితో ఏమి చెప్పగుసుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ఈ రోజున యాజకునికి కనపరుచుకొని నీవు బాగుపడిన సంగతి ఎక్కడికి వెళ్ళాలి? యాజకుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఒక వ్యక్తిని కుష్ఠరోగం ఉన్నది అని నిర్ధారించేది ఎవరు అంటే యాజకుడే. కనుకనే యాజకునికి కనపరుచుకో. నీవు బాగయ్యావా లేవా అని ఏం చేయాలి? యాజకునికి కనపరుచుకో. యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఇతని జీవితంలో నెరవేర్చడానికి మొదటిగా యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. సంఘమా, వాక్యం వింటున్న మీరు ఈ రాత్రి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలిగితే, దేవునికి ఇష్టమైనది ఏదో నీవు అడగలిగితే ఆయన నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరిచి ఈరోజు లేఖనము నీ పట్ల నెరవేర్చడానికి, ప్రతి లేఖనము నీలో నెరవేర్చబడి దేవుని సంపూర్ణతలోనికి నిన్ను మార్చగలిగిన శక్తిమంతుడైన యేసయ్య ఈ రాత్రి మనతో కూడా నిలిచి ఉన్నాడు. చూడండి, క్రింది భాగానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆశపడుతున్నాను. మరొక సంఘటనలో ఇక్కడ ఆయన 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచుంటిలో పడినాడని చెప్పి ఆయనను వేడుకొనని యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు మాట మాత్రము సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు, ఒక అధికారి, ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి ఆయనకి ఏం చేస్తున్నాడట? ప్రభువా అని పిలుస్తున్నాడు. ఇతడు కూడా ప్రభు అని పిలిచాడు. కుష్ఠరోగి ప్రభు అని పిలిచాడు. అదే మాత్రమే కాదు, ఒక అధికారి కూడా ఏం చేశాడట? ఈయన ప్రభువా అని గుర్తించాడు. ఈ రాత్రి మొట్టమొదటి అనుభవం ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆయన ఏమని నీవు గుర్తించాలంటే ఆయనను మొదటిగా ప్రభువని నువ్వు గుర్తించాలి. అనగా పరిపాలకుడు, జీవితానికి పరిపాలకుడు, కుటుంబానికి పరిపాలకుడు. ఆయన నీ జీవితానికి, నీ వ్యాపారానికి, ఈ రోజున నీ కుటుంబానికి, నీ తలంపులకి, నీ ఆలోచనలకి, నీ ఉద్దేశాలకి, నీ ప్రతి అనుభవానికి ఆయనను ఈ రాత్రి ప్రభువుగా ఆయనను అంగీకరించాలి.
అవగణించాలి. చూసారా, ఆయన ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ఆ మీదట ఇదిగో నా దాసుడు పక్షవాతంతో మిగిలా బాధపడుచున్నాడు, వాడి ఇంటిలో పడినాడని ఆయనను వేడుకున్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు కదేసి, వచ్చి నేను వాడిని బాగు చేస్తాను, వాడిని స్వస్థపరచుదునని అతనితో చెప్పగా ఆ శతాధిపతి మరలా ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఈ రోజున ఆయన ఏమై ఉన్నాడో అనేది ఈయన ఎరిగినట్లుగా మనం చూడగలం. ఆయన పరిపాలకుడని గుర్తిరుగుతున్నాడు. అది మాత్రమే కాదు, నేను అనగా నీవు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడును కాను, నేను ఏమాత్రము పాత్రుడను కాను అని ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ 8వ వచనంలో నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచుబడును. ఎంత గొప్ప నమ్మిక! ఈ రాత్రి వేళలో వాక్యం వింటున్న ప్రియులారా, ఏది కూడా మనల్ని బాగు చేయలేదు, ఎవరు బాగు చేయలేదు, ఏ మందు బాగు చేయలేదు, ఏ పరిస్థితులు నిన్ను స్వస్థపరచలేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు ఇదిగో అనగా ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసునికి ఏం కలిగిందట? స్వస్థత. కనుకనే ఆయన మాటలో స్వస్థత ఉన్నదనే సత్యాన్ని శతాధిపతి ఎరిగినట్లుగా మనం చూడగలం. 107వ కీర్తనలో ఒక చిన్న సత్యాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. చూడండి, 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలం మందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించింది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇది ఈజ్ వెరీ ప్రాముఖ్యమైన మాట. 20వ వచనంలో రాస్తాడు, 107:20. ప్రియులారా, ఈరోజు ఇక్కడిది కాదు, లబాతు నిబంధనలోనే భక్తుడి దావీదు ఉంటున్నాడు. ఏమని? ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడట? వారిని బాగు చేశాడు. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. కనుక ఈ రాత్రి ఆయనను బాగు చేయగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, వాక్కును పంపి బాగు చేయగలిగిన వాడు. ఏ వాక్కు, ఏ మాట, ఏ ధనము నిన్ను బాగు చేయలేదు. ఈ రాత్రి వేళలో ఆయన వాక్కు మాత్రమే మనల్ని బాగు చేయగలదు అనే సత్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అక్కడ అంటాడు కదా, నీ మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడును. వెంటనే ఆయన అన్నాడు తన అధికారాన్ని, నేను కూడా అధికారానికి లోబడిన వాడు. ఒకటి వెళ్ళమంటే వెళ్తాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, నా దాసుని పని చేయమంటే చేస్తాడు. కానీ 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏమన్నాడు చూడండి, వెంట వచ్చుచున్న వాడిని చూసి, ఇజ్రాయేలులో ఎవరికైనా లేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ రాత్రి సంఘమ జనసమూహం అనేక మంది ఆయన వెంటబడుతున్న సమయంలో ఇక్కడ ఆయన గురించిన ఒక మంచి సాక్ష్యం. ఏమిటి ఆ సాక్ష్యం? అంతకుముందు ఆయన ఏమైనా ఇలాంటి ప్రార్థనలో పాలు పొందాడా? ఆలోచన చేయండి. మహాసభలో ఆయన ఏమైనా విశ్వాసాన్ని గురించి విని ఉంటాడా? ఆలోచన చేయండి. గమనించినట్లయితే ఆయన ఇక్కడున్న వారిలో కాదు, ఇజ్రాయేలీలందరిలో ఇతనికి ఉన్నంత విశ్వాసము చూసారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఈ రాత్రి ప్రభు నీ విశ్వాసాన్ని కొలత వేస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. ఇది విశ్వాసులకి పరీక్ష దినం. ఈ కాలం విశ్వాసాన్ని కాపాడుకునే దినాలు ఇవి. విశ్వాసమును అనగా తూకం వేసుకోవాలి. ఈ మహాభయంకరమైన ఈ దుర్దినాలలో నీ విశ్వాసం ఎంతగా నీవు విశ్వాసాన్ని కలిగిన వానిగా నీవున్నావు. బైబిల్ గ్రంథంలో ఆయన రాస్తాడు ఏమని? నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులలో విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. సంగమా, ఒకసారి ఆలోచించే, ఎంత నీ విశ్వాసం ఎంతగా ఉన్నది? ఒకసారి నువ్వు కొలత వేసుకోవాలి. ఇది నన్ను విశ్వాస జీవితంలో నేనెంత విశ్వాసము గలదానివానిగా, ధైర్యము గలవానిగా నేను ఉన్నాను. మనకు తెలుసు
విశ్వాసుల యొక్క జాబితాని మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలం. విశ్వాసుల యొక్క జాబితా. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిన, విశ్వాసము ద్వారా సింహపు నోళ్లను మూశారు, విశ్వాసము ద్వారా ఆహారాన్ని పొందుకోగలిగినారు, విశ్వాసము ద్వారా వారు చేరవలసిన గమ్యాన్ని వారు చేరగలిగినారు, విశ్వాసము ద్వారా వారి సంఖ్యలని ఊడిపోయేటట్లుగా దేవుడు చేయగలిగినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అట్టి విశ్వాసాన్ని మనం కాపాడుకునేవారిగా ఈ రాత్రి మనము మార్చబడాలి. ఒకసారి ఆలోచించే ఈ భయంకరమైన దినాలలో మనం ఎంతగా విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని మందిర విషయంలో విశ్వసించగలుగుతున్నామా? దేవుని మాటల విషయంలో మనం విశ్వాసం ఉంచుతున్నామా? ప్రియులారా, ఆలోచించాయి కనుక విశ్వసించగలిగిన నీ జీవితంలో ఈ రాత్రి దేవుని మహిమని నీవు చూడగలవు. బైబిల్లో మనకు బాగా తెలుసు, చనిపోయిన లాజరు జీవితంలో యేసయ్య చనిపోయిన 4 దినాలకి ఆయన ఎదుకు వచ్చాడు. ప్రియులారా, మార్త అంటుంది, ఒకవేళ యేసయ్య నువ్వు కానీ ఇక్కడికి కానీ వచ్చినట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ అయినను ఈరోజు ప్రియులారా ఆయన తిరిగి లెగుస్తాడు. ఈ రోజున ఆ సంభాషణలో మార్తకి విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ప్రియులారా మార్త అంటుంది, 20 రోజుకైనా నా సహోదరుడు తిరిగి లెగుస్తాడు, పునరుద్ధాన దినమందు తిరిగి లెగుస్తాడు. వెంటనే యేసయ్య అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు వాడు చనిపోయిన తిరిగి లెగుస్తాడు. ఈ రోజున సంఘం మరొకసారి విశ్వాసాన్ని పొదిగించుకోవాలి. ప్రియ బిడ్డ, నీవు విశ్వాసాన్ని పొదిగించుకోగలిగిన వానిగా ఉన్నప్పుడే పరిస్థితులను నువ్వు ఎదుర్కొనగలవు, ధైర్యముగా ముందుకి వెళ్ళగలవు. లేనట్లయితే మొదటగా నిన్ను కనుక నీ జీవితంలో వాడు మొదటగా నీ విశ్వాసాన్ని బరదలయ్యేటట్లుగా వాడు చేస్తాడు. కనుకనే సాతాను యొక్క పరిస్థితులు ఈ రోజున కరోనా అనే వ్యాధి ద్వారా ఇంకా రకరకాలైన పరిస్థితులను బట్టి అనేక మంది అనగా భక్తుల కుటుంబాలలో, విశ్వాసుల కుటుంబాలలో విశ్వాసము లేకుండా ఎందరో ప్రియులు కుంగిపోతూ ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు ప్రతి వారు కూడా మన విశ్వాసాన్ని పొదిగించుకోవాలి. సాతానుని విశ్వాసం మీద మొదటగా దెబ్బ కొట్టడానికి వాడు ప్రయత్నిస్తున్న దినాలు. సంఘం విషయంలో, కుటుంబ విషయంలో ఈ రోజున అనేక పరిస్థితులలో వాడు నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి, నీ విశ్వాస విషయంలో నిన్ను కృంగి చేయటానికి, నీ విశ్వాస జీవితాన్ని బ్రద్దలు చేయటానికి, నీ కూడా బ్రద్దలైపోయేటట్లుగా వాడు చేయడానికి ప్రయత్నిస్తున్న దినాలలో సంఘమా నీవు విశ్వాసాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. పౌలు అంటున్నాడు, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటుని. చూసారా ఎంత చక్కని మాటని బైబిల్ గ్రంథంలో పౌలు రాసేటప్పుడు అక్కడ మాట్లాడినాడు. ఏమని? ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని దినాలలో మనం నిలిచి ఉన్నాం. కానీ రాత్రి ఈ ఆత్మ కూడికలో నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత అది నీ మీదే నిలిచి ఉన్నది. కాబట్టి సాతానుడు వలవేసి ఈ రోజున ఏర్పరచబడిన కుటుంబాలపై సాతానుడు ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దేవుని సేవకుల కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో వాడు ఎన్నో రీతిలుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పోరాట దినాలు ప్రియులారా, పోరాట దినాలు ఇవి, పోరాట దినాలు ఇవి. కనుకనే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు ఒక మంచి కిరీటాన్ని, బహుమానాన్ని ఆయన మన కొరకు దాచి ఉంచాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించినట్లయితే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే దానియేలు 30 దినముల వరకు ప్రార్థించకూడదని శాసించబడిన ఆయన ఏ రోజు కూడా ప్రార్థించక మానలేదు. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన వెళ్ళిపోయి యథారీతిగా కిటికీలు తెరిచి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తూ ప్రభుని బ్రతిమాలుకుంటున్న అనుభవం, సంభవము మనకి బాగటముగా తెలుసు.
కానీ పరిస్థితులు ఏమైనను కానీ ఏమైందట, ఏమాత్రం కూడా ఆయన ప్రార్థించక మానలే, ఆరాధించక మానలే. ఇదే నాళ్ళు మనం ఎంతమంది ప్రభు సన్నిధికి వచ్చి వెళుతూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఈరోజు ఆలయాలు, అనేక ఆలయాలు మూసివేయబడినాయి. కానీ తెరిచిన ఆలయానికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, ఒక మంచి సదవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించక మానకూడదు. వాక్యం ముగించిపోతున్నాను. ఈ రాత్రి సంగమ విశ్వాసాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద నిలిచినది. నీ విశ్వాసాన్ని చూసి యేసయ్యే ఆశ్చర్యపడేటట్లుగా మనము చూడాలి. అందుకని వాక్య భాగములో విశ్వాసం, నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ సమయం అందే ఆయన సెలవిచ్చిన ప్రకారం ఏమని చూడండి, 12వ వచనములో 11వ వచనములో అనేకులు, 10వ వచనం, చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడుని, ఇస్సాకుతో కూడుని, యాకోబుతో కూడుని పరలోక రాజ్యము కూర్చుందురు గాని రాజ్య సంబంధం వెలుపడి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరగటై ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోని అతని దాసుడు స్వస్థత నందెను. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ ఈ భాగంలో మనం చూసినట్లయితే అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడును, ఇస్సాకుతో కూడును, యాకోబుతో కూడును పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు, వింటున్నారా, అనగా విశ్వాసము లేని వారు. అప్పుడు దాకున్నారు కానీ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ విశ్వాసము లేని వారు రాజకుమారులు ఎక్కడుంటారట, వెలుపట్టి చీకటిలోనికి త్రోయబడతారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరగటై ఉండనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుకనే విశ్వసింపని ప్రతివాడు ఎక్కడుంటాడో ఈ భాగంలో రాస్తున్నాడు. కనుకని సంఘమ వాక్యం వింటున్న మీరు ఈ రాత్రి విశ్వసించి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వీక్షిస్తున్న బిడ్డలు మీరు మరొక్కసారి ఈ రాత్రి వేళలో ఆయన వాక్కు నిన్ను బాగు చేయగలిగినదిగా, కారణం నీ విశ్వాసమును బట్టి నీకు ఇష్టమైనది కదా, ఆయనకి ఇష్టమైన కార్యములు నువ్వు చేయగలిగినప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన కొరకు మాటలు దీవించను గాక. ఆమెను చిన్న ప్రార్థన చేస్తాను. ఉన్నపాటిని తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ప్రేమానిధి యుగమా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుభరాత్రిలో ప్రభా, ఇదిగో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. మీ ఆత్మని స్థలములో సంచకరువుగా ఉంచినందుకు స్తోత్రాలు. నాయన, మీ వాక్కును విడుదల చేసినందుకు స్తోత్రాలు. దేవా, మాకు ఇష్టమైనట్లుగా ఎన్నో పర్యాలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, కానీ నాయన మీకు ఇష్టమైనది ఏదో ఈ రాత్రి మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాయన, కుష్ఠరోగిని బాగు చేసినట్లుగా, కుష్ఠరోగిని ముట్టినట్లుగా ఈ రాత్రి మరణ పడకలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు ముట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బలహీనలను మీరు ముట్టండి, రోగులను ముట్టండి, వ్యాధిగ్రస్తులు తాకండి. ఆత్మీయ జీవితంలో నాయన కంపు కొడుతూ విశ్వాస జీవితంలో నాయన విశ్వసింపని వారు ఎవరైతే ఇంకా నిలిచి ఉన్నారో వారిని కూడా రాత్రి మెరొట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. శతాధిపతి అడిగినట్లుగా నాయన దేవా, తన దాసుడు ఎలాగైతే నీ వాక్కును పంపి తన దాసుని బాగు చేశావు, ఈ రాత్రి ప్రభా మరొకసారి మీ వాక్కును పంపండి నాయన. నాయన, ఈ రాత్రి ఈ నాయన ఈ టెలివిజన్ ద్వారా నాయన ఇదిగో ఈ రీతిగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని మీ మాట పంపి వారిని మీరు బాగు చేయండి, వారిని మీరు స్వస్థపరచండి, వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. దేవానికి స్తోత్రాలే. మీ మాటలో శక్తి ఉన్నది నాయన, మీ మాటలో బలమున్నది నాయన, మీ మాటలో విడుదలన్నది నాయన. ఓ, నీ వాక్కును పంపి వారిని బాగు చేసినట్లుగా ఈ రాత్రి వేళలో శారీరకంగా ఆత్మీయంగా బలహీనలేని వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఒక్కొక్కరు తమ తమ విశ్వాస ఘట్టాలని కాపాడుకొని మీ రాజ్యం కొరకు ఎదురు చూసే కృపను అనుగ్రహించి మాకు పొంది మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ నేను సహవాసం సమాధానం మనకు పరిశుద్ధులకు ముఖ్యంగా దగ్గరగా దూరం గుండి వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి మీరు చూపరెంతను తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. రేపు ఉదయం కాలం 7 గంటలకి మనకి పునరుత్థానపు ఆరాధన ఉంటుంది. దయచేసి
ప్రతి ఒక్కరు కూడా మరి ఈ స్థలానికి వచ్చి ప్రభులో ఈ స్థలములో గుడ్ హోప్ చర్చి నందు ఆరాధన జరుగుతుంది. ఆరాధించి ప్రభుని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. విశ్వాసులైన వారు గమనించాలి. విశ్వాస కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలానికి వచ్చి దేవుని ద్వారా దేవునిలో ఆరాధించి ఆ మీదట మీరు ప్రభుని కనపరిచి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించనుగా. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.